హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సో వీడియోలో వచ్చేసరికి టెక్నీషియన్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో దానికోసం చెప్దాం అనుకుంటున్నాను. వేకెన్సీలు వచ్చేసరికి 41 వేకెన్సీలు రిలీజ్ చేశారండి. ఇంకా స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి జనవరి 17వ తారీఖున రిలీజ్ చేశారు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 16వ తారీఖు వరకు టైం ఉందండి. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ వాళ్ళకి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపీస్ అండి ఛార్జ్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఉమెన్కి వచ్చేసరికి ఫీజు అనేది లేదు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 పైన ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th లేదా ఐటీఐ చేసిన వాళ్ళన్నా అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసరికి 38,483 రూపాయల వరకు ఇస్తారంటండి. అంటే 40,000 దగ్గర. పోస్టులు ఇంకా వేకెన్సీలు అంటే ఏ పోస్టులకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఇంకా ఏ ఏజ్ వాళ్ళు అప్లికబుల్ ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసరికి పోస్టులు ఇంకా వేకెన్సీలు, క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. అంటే ఏ పోస్ట్ వాళ్ళకి ఎవరెవరు క్వాలిఫై అవుతారు అనేది కూడా ఉంది ఇక్కడ. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఆర్ ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయంటండి. 28 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంట. ఇంకా వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఇంకా జాబ్ రిక్వైర్మెంట్స్కి ఏమేమి కావాలో ఇక్కడ అన్ని మెన్షన్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ల్యాబొరేటరీ అసిస్టెంట్ అంట, కెమికల్ ప్లాంట్ అంట. అక్కడైతే 7 పోస్టులు ఉన్నాయంట. ఏజ్ 28 పైన ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. అన్నీ అలాగే ఉన్నాయండి ఇక్కడ పోస్టులు వచ్చేసరికి. రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ వాళ్ళకి వచ్చేసరికి 3 పోస్టులు ఉన్నాయంటండి. 3 పోస్టులు. ఇంకా డ్రాఫ్ట్స్ మ్యాన్ వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయంట. ఫిజియోథెరపీ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. దీనికి 28 years. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసరికి 1 పోస్ట్ అంటండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి సేమ్ 28 years. నర్సింగ్ మిడ్ వైఫ్ వచ్చేసరికి 1 పోస్ట్ ఉంది. క్యాటరింగ్, హాస్పిటాలిటీ అసిస్టెంట్ అంట. వాటికి వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ యానిమల్ హ్యాండ్లింగ్, బ్రీడింగ్ వాళ్ళకి కూడా 1 పోస్ట్ ఉందంటండి. ఇంకా అన్నీ చూసుకుంటే ఇక్కడ చాలా ఉన్నాయండి. హౌస్ కీపర్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, నెట్వర్క్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, డెస్క్టాప్ పబ్లిషింగ్, ఇంకా ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 3 years వరకు ఉంది ఏజ్ రిలాక్సేషన్. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి 3 years వరకు ఉంది వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్. ఇంకా నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారండి సెలక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుందో. ఫస్ట్ స్క్రీనింగ్ అప్లికేషన్ అనేది ఉంటదంట. తర్వాత స్టేజ్ 1 ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటది. ఆ నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చేసరికి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటది. అంటే ఓఎంఆర్ బేస్డ్ అన్నా లేకపోతే కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నా ఉంటాయి అనమాట. అంటే సిబిటి టెస్ట్ లాగే. అంటే ఈ ఎగ్జామ్ వచ్చేసరికి హిందీలో ఉంటది, ఇంగ్లీష్ లో ఉంటది. ఇంకా ఎస్ఎస్సి, ఐటీఐ, 12th ఈ స్టాండర్డ్ లోనే ఉంటదంట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 150 క్వశ్చన్స్, 2.5 hours. ఇంకా పేపర్ 1కి 1 hour టైం అలాట్ చేస్తారంటండి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 questions, 100 marks అంట. నెగిటివ్ మార్క్స్ లేవండి. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేసరికి 30 minutes. జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 questions, 75 marks అంటండి. ఒక్కొక్క క్వశ్చన్ 3 marks. ఇంకా ఈ పేపర్ 2లో నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయండి. పేపర్ 3లో వచ్చేసరికి టైం అలాట్ చేశారు, 1 hour అలాట్ చేస్తారు. కన్సర్న్ సబ్జెక్ట్ అంటే మీరు దేనికి సెలెక్ట్ అయ్యారో దాని మీద అనమాట. 50 questions ఉంటాయంట, 150 marks. అంటే ఒక క్వశ్చన్ 3 marks అనమాట. నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో అప్లై చేసుకోవడానికి లింక్, ఇంకా నోటిఫికేషన్, ఇంకా అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశామండి. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.